నడు ప్రిన్సిపల్ అడుగుతా పని నడుమని చెప్తున్నా నడు నడు ఏం అవసరం లేదు మీరు పర్సనల్ కాదు మిమ్మల్ని నమ్మి కాలేజీ కాకపోతే మీ పిల్లలకి చేస్తాను అడగాలి సార్ని అడగాలి మీ పేరెంట్స్కి చెప్తారైనా లేకుంటే రేపు ఏమైతే తెలుసా నువ్వు ఏమై చేసుకుంటావు ఎవరు బదలమవుతావు కాలేజ్ పేరు బదలమవుతుంది రేపు ఎవరైనా చచ్చిపోతే ఎవరిని పరిచయం చేస్తావు అంటున్నా ఎవరు ఇల్లు ముంగుతావు 100 మంది చదువుతావు ఈ కాలేజ్లో నీ అసలు పాలతులు వాళ్ళు చదవడం వల్ల కాలేజీ బ్యాడ్ కదా. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #, నేను సుధాకర్ మస్కరి. వివాస్ తమ్ముడు అమ్మాయిని నమ్మి ఒక చిన్న మిస్టేక్ చేసిండు. సరే అతను చేసిన మిస్టేక్ ఏంది, జరిగిన యథార్థ ఘటన ఏందని అతని మాటలను తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ భయ్యా. నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిన భయ్యా. నేను మనీ కోసం చేయలేదు, దేనికోసం చేయలేదు. అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ ఒక రెండు వారం నుంచి నాతో అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది. ఆమె అడిగింది అన్నీ ఇచ్చాను నేను. అయితే లాస్ట్ వీక్ ఒక 5,000 కావాలన్నది భయ్యా. 5,000 ఇద్దామని ఏటీఎం దగ్గర పోయినా భయ్యా. అయితే ఏటీఎంలో డబ్బులు లేవు. తనే నా లవరే కదా ఎక్కడ పోతా అని చెప్పేసి ఏటీఎం ఇచ్చేసిన, పిన్ నెంబర్ చెప్పిన తర్వాత 1 వీక్ తర్వాత కలిసింది. నా ఏటీఎం ఇచ్చింది, కానీ దాంట్లో 76,000 డ్రా చేసినట్టుంది. ఆ మెసేజ్ నాకు వచ్చింది భయ్యా. కానీ అది ఆ మెసేజ్ మా అమ్మకు పోయి ఉంటే నాకు ఎంత బాధ. ఏటీఎం కార్డుకు నీ నెంబర్ ఉందా? నా నెంబర్ లింక్ అయి ఉంది. మెసేజ్ నాకు వచ్చింది. మీ అమ్మకి తెలియదు ఈ విషయం? మా అమ్మకి తెలియదు. అంటే కార్డు మీ అమ్మది? అది కార్డు మా అమ్మది. జర ఎట్లయినా చేసి ఆ డబ్బులైనా ఇప్పుడు నాతో తిరుగుతలేదు అమ్మాయి. ఇప్పుడు రావట్లేదు. అంతా విషయమే ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? 2-3 months అవుతుంది. 2-3 months. ఇప్పుడు నాతో మాట్లాడతలేదు, పైగా వేరే వాళ్ళతో తిరుగుతుంది. నేను అడిగిన దాంట్లో ఇచ్చిన కదా. ఇప్పుడు నువ్వు పైసలు అడిగినందుకు మీకు ఆ రోజు గొడవ అయినందుకు ఇక నీతో మాట్లాడి బంద్ చేసిన బంద్ చేసి మళ్ళీ ఇంకొంత తిరుగుతుంది. నువ్వు జూటా మాట్లాడుతున్నావు లేదంటే మళ్ళీ చెప్పాలని నేను చూసిన భయ్యా, నేను చూసిన వాటే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇవాళ రేపు బ్రదర్ సిస్టర్స్ కూడా పోతారు, వాళ్ళ బ్రదర్ ఉండొచ్చు మేబీ అట్లా. నేను అనుకున్నా భయ్యా, లవర్ అన్నప్పుడు ఆ మాత్రం నేను అబ్జర్వ్ చేయనా. ఇప్పుడు నన్ను ఆమె ఏమంటుంది అంటే, నేను అడిగితే ఆడోడు అని అడిగితే అడిగినా నేను ఆడోడే ఆమెతో తిరుగుతున్నావు అంటే ఆయన నా లవరు అన్న. మళ్ళీ నేను నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు, నన్ను ఇట్లా మోసం చేయడం కరెక్టేనా అని అన్న. ఆడు నీలాగా కాదు, పైసలు ఇచ్చి అడిగే రకం కాదాడు, నీకన్నా మంచోడాడు అని చెప్తుంది. ఎంత మంచోళ్ళైనా సరే కాదు భయ్యా, ఇప్పుడు నేను పైసలు ఇచ్చిన, నాతో రిలీజ్ చేసింది, నాతో మాట్లాడతలేదు, చేస్తలేదు. మళ్ళీ నేను అడిగానా 76,000 భయ్యా, అది నాది గిట్లా కాదు పైసలు. కార్డు ఇచ్చిన రోజు నా రూమ్ గిట్లా వచ్చింది. ఓహో, మైకంలో వాడి నువ్వు తక్కువ ఇచ్చేసిన. నాదే కదా ఎక్కడ పోతుంది పిల్ల అని ఇచ్చిన భయ, అంత నమ్మకంగా. అది నన్నే మోసం చేసింది. అదే అంటే నీ కార్డు నీకు స్వైప్ చేసింది కానీ సరేలే. ఇప్పుడు ఆమె వస్తా ఇడికి ఇదే కాలేజ్ భయ, గేట్ తీయగానే ఇట్లానే అవుతారు. అంటే నేనేమంటే ఒకటి రాదు, 10 మంది వస్తారు వాళ్ళు, మనం అట్లా చేయడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. అదే అంటే ఫ్రెండ్స్ ముందు దాన్ని బ్లేమ్ చేయడం ఇలా నాకు మంచిగా అనిపించేది. కాలేజ్ చేసేటప్పుడు అంటే అందరు గుంపులు వస్తారు కాబట్టి బ్రేక్ టైం ఉంటుంది భయ వాళ్ళకి. బ్రేక్ టైంలో కూడా అందరు వస్తారు. అయితే ఒక పని చేద్దాం, అలా ప్యూను మనకు తెలిసిన అతను, ఇంకోసారి కూడా మనకు తెలుసు, ఇట్లా మీ అన్న వచ్చిందని చెప్పేసి ఒక 5 minutes మాట్లాడదామని నేను చెప్పిస్తాలే. కానీ ఆమె పేరు ఏం పేరు అంటే? జాను. ఏ గ్రూపు? సరే నాకు వద్దులే, కానీ నేను ఫోన్ చేస్తాను నాకు చెప్పు. నువ్వు ఏ గ్రూపు ఏదో చెప్పు. చెప్తాను. నీకు తెలుసు గ్రూప్ తెలుసు. తను ఏం చేస్తున్నా తెలుసు. సరే వ్యూవర్స్, ఇంకా అమ్మాయి వచ్చాక ఏమవుతుంది ఏందనేది చూద్దాం. జాను కదా మీరు? హాయ్, నా పేరు సుధాకర్ మస్కరి. నేను నందు వాళ్ళ బ్రదర్ని. నేను తనతో మాట్లాడడం లేదు కదా. అందుకే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అన్నమాట. ఓకే, చెప్పండి. ప్రాబ్లం ఏంటి అసలు అంటే క్యాజువల్గా నేను తను నీ వల్ల స్ట్రగుల్ అవుతుంది అంటే మొన్న సూసైడ్ చేసుకోవడం కూడా అనమాట. అయినా తనతో నేను చాలా డేస్ నుంచి మాట్లాడడం లేదు కదా. అదే అఫ్కోర్స్, అంటే మీ వల్ల గొడవలు వస్తే నేను గొడవలు వచ్చినాక అండర్స్టాండ్ చేసుకోనికి వచ్చాను అనమాట. నేను వాళ్ళ బ్రదర్, నేను యాక్చువల్లీ వాట్ ఎవర్. నేను ఏమంటాను అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పు. మాకేం ప్రాబ్లం లేదు, తనతో నేను అసలు మాట్లాడడం లేదు. నీకు అతనికి ఏం సంబంధం లేదా? ఏం లేదు. సంబంధం లేనప్పుడు మరి ఎందుకు అట్లా చేస్తాను? నేను నీతో మాట్లాడని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మాట్లాడినప్పుడు నా డబ్బులు ఎందుకు అవసరమే? నీకు నా డబ్బులు నాకు ఇచ్చేయి. లవ్ చేసావు కదా, ఆ మాత్రమే ఇవ్వలేవా? మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయ కదా, నువ్వు ఇంకో చూసుకున్నావు. ఏమైనా రూమ్ రెంటా అమ్మా?
కాదు రూమ్ రెంట్ ఉండవు, ఇంట్లో కిరాయికి ఉన్నావు కదా, నువ్వు పైసలు ఇవ్వన్నా సిగ్గులేదు అన్న నీకు? నా డబ్బులు తీసుకుని నాతో వండుకుంటావు వేరేటో తిరుగుతావు. ఇక వన్ వద్దు, పిచ్చి మాటలు వద్దు కానీ మనకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోగా అవన్నీ వద్దు, మనకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోగా అవన్నీ వద్దు. కాదు భయ, దాన్ని ఎంత నమ్మి నేను కార్డు ఇచ్చిన తెలుసా? ఏ లవ్ చేసావా మాత్రం ఇవ్వలేవా? ఇచ్చింది నువ్వు నా అనే ఇచ్చిన కదా. నువ్వు డబ్బులు తీసుకోవడం నువ్వు వేరే దగ్గరికి ఎట్లా? ఏ ఆ మాత్రం డబ్బులు ఇవ్వని వాడివి ఎందుకు లవ్ చేసావు మరి? ఏ ఆ మాత్రం డబ్బులు ఇవ్వని వాడివి ఎందుకు లవ్ చేసావు మరి? సరే డబ్బులు ఇచ్చినా, నువ్వు నా దాని డబ్బులు ఇచ్చినా కదా. నువ్వు నన్ను వదిలేసి ఎట్లా పోతావు? మళ్ళీ డబ్బులు ఇచ్చి పెడతావు, 70,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటా. నువ్వు వాడి దగ్గరికి ఎట్లా పోతావు? వాడేం నీలా అడగట్లేదు, దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడి దగ్గర సెటిల్ అయిపోదామనేనా? సరే ఓకేనమ్మా, వాడు అడగట్లేదు. సరే వాడిని వదిలేసి వెళ్ళిపో. వాడి కాదురా ఇను, రేపు కాదమ్మా నువ్వు వాడిని ఇడిచిపెడతావు కదా, వాడికి అడుగుతాడు. నువ్వు అట్లా ఇడిచిపెట్టుకుని పోతుంటే ఇది ఇడిచిపెట్టి నీకు ఇస్తరాకులు కాదు. నువ్వు అట్లా ఇడిచిపెట్టుకుని పోతుంటే ఇది ఇడిచిపెట్టి నీకు ఇస్తరాకులు కాదు, ఎంగిలాకులు కాదు. అర్థమవుతుందమ్మా? సార్ అవుతున్నట్లు సరే అలా చూస్తే కష్టం చూడమ్మా. నువ్వు ఇంత అంటున్నావు కదా, ఒక మాట చెప్పేదమ్మా, ఇడిచిపెట్టుకోపోతుంటే అవి ఎంగిలి ఇస్తరాకులు కావు. నువ్వు ఎంతమంది ఇడిచిపెడతావు? ఇట్లా ఇడిచిపెట్టుకుని ఎంతమంది ఇచ్చేస్తావు అంటున్నావు. లవ్ చేసారా మాత్రం చేయలేరా? ఏమంటున్నామా? లవ్ చేయండి వద్దనట్లేదు. లవ్ అనేది మనీ కోసం దీనికి డిపెండ్ కాదు. అర్థమవుతుందా భయ? నేను ఆ డబ్బులు గిట్లా అడగపోతుండే భయ. ఇది వేరేటో ఎందుకు చూసుకుంది? నాకు అది మండుతుంది. ఆ 70,000 కాదు 1,00,000 రూపాయలు కాదు. అసలు దీన్ని నేను ఇంకోటి చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ విషయం నేను చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. నువ్వు అంటే అనుకోవచ్చు కానీ ఆయన 70,000 స్వైప్ చేసిన ఆ కార్డు ఆయనది కాదు, వాళ్ళ మదర్ది. రేపు అడిగినప్పుడు అతన్ని నేను తోలుకొని మీ అమ్మని తోలుకొని మీ ఇంటికి వస్తాం. తర్వాత పరిస్థితి వేరే అవుతుంది. ఎందుకంటే అప్పుడు మీ అమ్మ కూడా చెప్తాం. ఆయన చెప్పేసి వాడు నేనైతే కుల్ల చెప్పేస్తాను. అమ్మాయిలు ఇద్దరు కలుసుకురమ్మా, శారీరకంగా కూడా కలుసుకురమ్మా. కావాలంటే మీ అమ్మకి టెస్ట్ చేయండి. అతను ఈమె లేకుండా ఈ వీడు నువ్వు లేకుండా చచ్చిపోతా అంటాడు. ఆ పరిస్థితులు ఉండమ్మా. మీ అమ్మాయి మోసం చేసిందని కూడా నేను రిటర్న్ కేసు పెట్టిస్తాను. వద్దు భయ, వాళ్ళ ఇంటికి ఇట్లా ఏమొద్దు కానీ వాటితో తిరిగినా సరే నా దగ్గరకు వచ్చేయమని భయ. నేను ఏం అడిగా పైసలు వద్దు, నాకు ఏమొద్దు, ఇది కావాలి నాకు. ఇది కావాలి నాకు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఏమంటావు అమ్మా? నువ్వు లేకుండా పని చేయవు. అతను డబ్బులు అడుగుతాడుగా, మరి ఆయన ఎంబడి ఉంటారు. ఉండను. ఎందుకు? కేవలం డబ్బులు వాడికి ఇచ్చేస్తాను. డబ్బులు అడుగుతుందని అట్లా నాకు ప్రేమతో వస్తాయి రాని. ప్రేమలే లేదురా నాయన అని చెప్పి మొత్తుకుంటుందా? నువ్వు ప్రేమతో రా అంటే అది మనం దాని లోపల ఉంటది ప్రేమ లేని రాదు. ఆమె హృదయం విశాలమైన విల్లా లాంటిది. విల్లాలు ఎంతమంది వస్తారు అర్థమవుతుందా? అపార్ట్మెంట్ కాదా మీది, విశాలమైన విల్లా లాంటిది. విల్లాలు ఎంతమంది వస్తారు, ఎంతమంది అంటారు. నువ్వు అందులో బాత్రూంలోకి జాగంతను అంతేగా. లేదు భయ, అది అట్లాంటిది కాదు కానీ ఫాల్తు. నువ్వు ఇచ్చిన 70 దానికి అర్థమైతలేదు మ్యాటర్. నువ్వేమంటావు చెప్పు? ఇప్పుడన్నా రమ్మను భయ, ఇప్పుడు ఇలా చూసుకుంటా నేను దాన్ని. నాకు పైసలు ఏం అవసరం లేదు. నేను చెప్పుకుంటా మా అమ్మకి ఏదో ఒకటి చెప్పుకుంటా. నేను నీతో రాను, నీతో ఉండను. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళు. ఇప్పుడు ఆయనతో రానంటారు. అయితే రాను. నువ్వు కాదు 5,000 అని అడుగుతావు. 5,000 అని చెప్పేసి ఆ రోజు రూమ్కి వస్తావు. మంచిగా వచ్చినాక అలా మైకంలో అందరు కార్డు తీసుకొని 70,000 స్వైప్ ఎట్లా చేస్తావు? ఒక మాట నన్ను చెప్పకుండా 70,000 రూపాయలు ఎట్లా గీక్తావు అంటున్నా. నాకు ఎమర్జెన్సీ అవసరం ఉంటే తీసుకున్నాను. ఎమర్జెన్సీ ఏం అవసరము? ఏదైనా సరే ఒక మాట నేను చెప్పానా వద్దా? అయినా తన మనీ తనకి రిటర్న్ చేసేస్తాను నేను. ఎప్పుడు చేస్తున్నావు? 4 నెలలు, వారం రోజులకు ఫోనే లేపు. వచ్చి కలిసి మళ్ళీ గొడవ పెట్టుకో. 70,000 కోసం ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటావా? లవ్ చేసారా మాత్రం చేయలేరా? ఏం చేసినా లవ్ చేసావు కాబట్టి కార్డు ఇచ్చిన నీకు అర్థమైందా? అందుకే నీ మనీ నీకు రిటర్న్ చేస్తాను. ఏం చేస్తావు? ఏం రిటర్న్ చేస్తావే? నేను 2 నెలల నుంచి అవసరం లేనప్పుడు వాళ్ళతో తిరిగి చేసి ఇప్పుడు నా పైసలు నాకు ఇస్తావు రిటర్న్. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావే? నేనేం తక్కువ చూసినా నీకు? నువ్వేం తక్కువ చూసినా? అడిగిందాలో ఇచ్చిన. ఏమంటున్నా? అడిగిందాలో ఇచ్చి మళ్ళీ అడగద్దు. అడిగిందాలో ఇచ్చేయాలి, వాళ్ళని అడగద్దు. ఇప్పటి వరకు అడిగిందేమో అడుగుపోయా. అదే నేను వేరేటోతో తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మరి ఏమంటావు చెప్పు? నువ్వు ఏదో చెప్పాలి. నువ్వు సైలెంట్ కూడా లైబ్రరీ కాదు. నీకేమైనా ధమాకుందా? అంతగానో నీకు 70,000 ఖర్చు పెట్టేంత అవసరం ఏమొచ్చింది? నీ అయ్యమ్మ లేరా నీకు? నీ అయ్యమ్మ పెట్టారా అంటున్నా. అయినా తన మనీ తనకి రిటర్న్ చేస్తాను నేను. నువ్వు రిటర్న్ ఇస్తావా ఇంకేం ఇస్తావా అని కాదు. ఇప్పుడు వీనికి నష్టం భర్తించాలంటే ఎవరిని మళ్ళీ గోకుతావా అని? వాడిని గోకుడు చేసాడు. ఇంక గోకుడో పోకుడో పోతుంటే ఏమన్నా నువ్వు చిన్నపిల్ల వాళ్ళు కూడా ఏమో చదువుకునే ఏజ్ అని గాడుదలు కాసే మనిషివా? చదువుతున్నా వాళ్ళు గాడుదలు వస్తున్నావా? నీకు గాడుదలు కాసేయండి. అవే నువ్వు సగమే పని చేసావా?
మాట్లాడుతున్నాడు ఇంకా నమ్మించిన భయ నేను. నమ్మించినా నీకేం అవసరం చెప్పు, నీకేం అవసరం మీ ఏజ్ ఏంది, మీరు చేసే పని ఏంది, రూమ్లలో కూడా అవసరం మీకు, రూమ్లలో పోయి మీరు చేసే పని ఏంది, వాడు కాడిచ్చుడు ఏంది, నువ్వు గీకుడు ఏంది, అయినా నీకేం అవసరం రా, ఈ పాలతు పనులు ఏంటి నీకేం అవసరం అంటున్నా. అది నా పెళ్ళం అనుకున్నా, ఏం పెళ్ళాం అనుకున్నా, నీకు అంత ఆడుతుందా నీకు, అవుతలే నీకు. అరే నన్ను అర్థం చేసుకునేది ఏం అర్థం చేసుకుంటావు? మంచిగా ఉంటుంది లైఫ్ లాంగ్ అని ఇచ్చిన చాలా గొప్ప పని చేశావు భయ్యా. నీ దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే ఇప్పటికైనా దాన్ని మార్చు ప్లీజ్. నీకేమో దమాకుందా? మీ ఏజ్ ఎంత 17 ఏళ్ళు, నీ ఏజ్ 20 ఏళ్ళు. ఈ ఏజ్లో మీరు పెళ్లి చేసుకొని పెళ్ళాం చేసుకొని ఇది రూమ్లో పోయే ఏజా మీది? అక్కడ మేమే నానా సంఖ్యలు నాకు కూడా కొడుతున్నాం, పెళ్లి చేసుకున్న వాళ్ళమే సంసారం చేశాక మీరు అప్పుడే సంసారం చేసుకొని పిల్లలు కానీ ఏం చేస్తారా మీరు? అది నీ పెళ్ళామా? 17 ఏళ్ళకి నీ పెళ్ళామైంది, అది 20 ఏళ్ళకి నువ్వేం మొగడు అయినా? అంత కాడుతుందా నీకు అంటున్నా? అంత మొగతనం ఉందా నీకు? నీకు అంత గలీస్తనం ఉందా నీకు? నీకేం అవసరం అమ్మా? 70 ఏళ్ళు నీకేం అవసరం? మీ అయ్యమ్మ లేరా? నడు ప్రిన్సిపల్ అడుగుతా పన్నెండు, నడుమా చెప్తున్నా, నడు. మీరు అలా చేయకండి. ఏం అవసరం లేదు. వద్దు భయ్యా, దాని నడు. పరువు పోతుంది. అయినా పర్సనల్ మ్యాటర్స్ ప్రిన్సిపల్ వరకు ఎందుకండి? మీరు పర్సనల్ కాదు, మిమ్మల్ని నమ్మి కాలేజీ కాకపోతే మీ పిల్లలకి చేస్తారని అడగాలి, సార్ని అడగాలి, మీ పేరెంట్స్కి చెప్తారైనా. లేకుంటే రేపు ఏమైతే అసలు నువ్వేమో చేసుకుంటావు, ఎవరు బదలమవుతావు, కాలేజ్ పేరు బదలమవుతుంది. నువ్వు ఇంత నమ్మి పోతావు, వాడేమో నిన్ను చేస్తావు, లేకుంటే నువ్వేమో అని చేస్తావు. రేపు ఎవరైనా చచ్చిపోతే ఎవరిని పరిచయం చేస్తావు అంటున్నా? ఎవరు ఇల్లు ముంగుతావు? 100 మంది చదువుతారు ఈ కాలేజీలో. నీ అసలు పాలతులు వాళ్ళు చదవడం వల్ల కాలేజీ బ్యాడ్ కదా, వాళ్ళు అన్నీ చూస్తారా? నీ అసలు వాళ్ళు ఇట్లనే కట్ చేసి పడేయాలి, లేకుండా వాళ్ళు కాదు. ప్రిన్సిపల్ దగ్గర పోదాం పన్నాడు, నడు. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మౌనంగా ఉంటావు? నువ్వు పర్సనల్ పనిలేక వచ్చి అడిగి పనిలేక వచ్చినావు అంటరా? చదువుకోనికి సంస్కారం నేర్చుకోనికి వచ్చావు, లేకుంటే నువ్వు ఏమైనా గడువు దానికి వచ్చి అడిగి మంచివా గాడిదో నువ్వు? నీ ఏజ్ ఎంత, నీ కమ్మర్ ఎంత, నీ ఏజ్ ఎంతరా? మీ ఏజ్లో మీకు మైండ్ మెచ్యూరిటీ లేదు, ఇది లేదు, మెచ్యూరిటీ కాలేరు. అది నేను ఒకళ్ళు చూసి పడదు. నాకు ఇంకా నేను 18 ఏళ్ళు సార్, ఇంకా 18 ఏళ్ళు 17 ఏళ్ళు అని చెప్పారు ఆమె అనేసి ఏం చెప్తుంది నీకు? రేపు నీ మీద కేసు వేసి పడిస్తుంది. సార్ నన్ను ఇట్లా బలాత్కారం చేసిన అంటది. నువ్వు బంకలాగా అయిపోతావు నువ్వు కొడక, బంకలాగా అయిపోతావు నువ్వు కొడక. అంటే నా పైసలు తీసుకుంటే నీ పైసలు తీసుకొని నీకు సర్వస్వంగా సరే నువ్వెందుకు చేసావు మరి? మీకు నువ్వు చేసిన పని ఏముంది అంటారు? దారం కట్టుకోవాలి నీకు కాకపోతే లవ్ చేసే దానికోసమే సార్. మరి ఇంకా దేనికోసం చేసిన రూమ్లో పోవాల్సిన అవసరం ఏముంది నీకు? మీరు కలవాలి కరెక్ట్ చెప్పరి. ఏం పాలతీ లెక్కలు తెంగుతున్నా మీరు? నేనైతే దాన్ని వదులుకోవద్దని కలిసిన భయ్యా. అది దానికి ఏ ఉద్దేశం? నీకు ఏం అవసరం? నీకు 20 ఏళ్ళ 25 ఏళ్ళ కాగవా? ఏం చేస్తున్నావు? ఏం మిగుతున్నావు? నీ సూరత్ నీకు చక్కగా లేకనే నీ అమ్మని కారు తీసుకొని వచ్చినావు, నీ అమ్మ కారు నీ దగ్గర పెట్టుకున్నావు. నీకు ఎక్కడ కాదు, నీకు ఒక ఏటీఎం ఇది ఉందా నీకు పైసలునా? నీది నీకే సూరత్ చక్కగా లేక నువ్వు అంటారు. దాని ఏం పోషిస్తావు, ఆమెను పోషిస్తావు, నువ్వేం పోతావు? మీకు అంత అవుతలే ఉత్సా? పోషిస్తా భయ్యా, దాని ఎందుకు పోషించారు? ఏడ పోషిస్తావు? నీ చక్కగా నీ శాత కాక మీ అమ్మ కారు ఇచ్చినావు రావులే. ఆమె శాత కాక మొత్తం స్వైప్ చేసి పడేసింది. ఏం చేస్తున్నావు మనం? అంటే మొగోళ్ళు అంటే నీకు అంత ఆశామాషి కొడుతున్నా? ఒక పెన్నులో ఇంకా అయిపోయినట్టు ఇంకా అయిపోగానే రిఫిల్ మార్చారు చూడు. పెన్నుల రిఫిల్ మార్చుతున్నాను. నీకు అవసరం అమ్మ నీకు? అంటే ఈ వీడియో పెన్నులో మన రింపులు మారుస్తారు, ఒక రిఫిల్ అయిపోగానే ఇంకో రిఫిల్, దాని ప్రేమ అంటారు దాన్ని. ఒకటి అయిపోగానే 100 పైసలు గుంజు అయిపోగానే ఇంకొంత కొడతావు, వాంతా మొత్తం సర్వనాకి సంఖ్య అనిపించాక ఇంకొంత పోతావా? ఇదేమో బిజినెస్ అది, లేకుంటే ఇంకేమైనా ఇదా? వాడి డబ్బులు వాడికి పడేస్తాను నేను. వాడి డబ్బులు వాడే పడేసి నువ్వేం గుంజి కొడతామని చెప్తాను బిద్మాష్. నువ్వు ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడుతావు, నేను ఇంతగా మాట్లాడినాక కూడా నువ్వు ఇన్ని శకలనే అంటే రేపు ఏం తయారవుతావు నువ్వు? సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు అంటారు? మాట్లాడు, నువ్వేం మాట్లాడుతావు చెప్పు, చూడగాని చెప్పు జాను. ఒక్కసారి అర్థం చేసుకున్నాను, పైసలు అడిగా ఏం అడిగానే, నేను లవ్ చేసిన మనస్ఫూర్తిగా. నువ్వు ఎంతమంది తిన్నావో నాకు సంబంధం లేదు, నేను నీ మనసులో లవ్ చేసిన. ఆలోచించు, నా దగ్గరికి రా, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇట్లా చెప్తున్నా, నాకు డబ్బులు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, వెళ్ళిపో. నీ అవసరం లేనప్పుడు ఎందుకు అట్లా చేస్తారే మీరు? నాకు అర్థం కాదు. నీ అవసరం లేనప్పుడు ఎందుకు అట్లా చేస్తారే మీరు? నాకు అర్థం కాదు. ఇవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడకరా రేయ్. నువ్వు రావు, నువ్వు నీకు అవసరం లేదు వాడు చిన్నది, దీనికి అర్థం. నువ్వు చిన్నదాన్ని కాబట్టి నువ్వు చేసినావా? నువ్వు ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ అవన్నీ వద్దు, వేస్ట్ మాటలొద్దు. నీ వర్షన్ ఏందో చెప్పు, కరెక్ట్ క్లియర్ చెప్పు.
తన డబ్బులు తనకి ఇచ్చేస్తానండి. ఇంకోటి కూడా చెప్తాను, ఇంకో నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ తిరిగినట్టు తెలవాలి. ఆ ఫోటోలు తీసి నాకు నేను ఫేస్బుక్లో పెడతా, మీ ప్రిన్సిపాల్కి చెప్తాను. ఇవాళ నేను ప్రిన్సిపాల్కి చెప్పి పోతాను. నేను నడు. అవసరం లేదన్నయ్య, తన డబ్బులు తనకి ఇచ్చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఇలా అవ్వదు అసలు. నువ్వు ఇంకోసారి తిరిగినట్టు తెలవాలి, ఇంకెవరు ఏమన్నా తిరిగినట్టు తెలవాలి. 2 ఖాళీలో కొడతా. మీ అయ్యమ్మ నన్ను కొట్టినా సరే 2 ఖాళీలు నీ హాస్టల్లో పడతాయి, నీ ఇంట్లో పడతాయి. ఇంకా చదువుకోమని చెప్పి పంపిస్తారు. ఇంట అర్థమవుతుందా? చదువుకోమని చెప్పి పంపిస్తూ చదువుకోను అంతే. ఎందుకు పంపిస్తారు? గాడులు రాని పంపిస్తాను నేను. వాళ్ళు అడ్డమైన కష్టం చేసుకోవడం నిన్ను ఎందుకు పోషిస్తారు? ఎందుకు పోషిస్తారు? నువ్వేమో షోకులకు సినిమాలకు ఇవన్నీ ఈ పాయింట్లు అవి బట్టలు అవి ఈ తోల ఇదేంది? ఇది కూడా బజ్జలు జగ్బాలు కనిపించేటట్టు బట్టలు వేసుకొని ఇవంతా ఎందుకు పాలు లెక్కలు? వీటికి పెడితే పైసలు ఇవన్నీ తీసుకోయి. వాడేం బఫూన్ కానీ వాడున్నాడు. ఇంకోసారి కూడా నువ్వు తిరిగాడు తెలవాలి. నేను ఏం చేయలేను, ఏం చేయాలో అదే చేస్తా. ఇవాళ నేను ఖచ్చితంగా ప్రిన్సిపాల్ చెప్తాను. ఇవాళ ఇస్తావా? ప్రిన్సిపాల్ చెప్పాను ఒకటే మాట చెప్పు. తన మనీ తనకి ఇచ్చేస్తానండి. ఇంకోసారి నేను పాల్తు పనులు చేస్తావా? పాల్తు పనులు కూడా ఇక్కడ అక్కడ ఫోన్ ఎత్తదు భయ్. అది నీ అమ్మ నీకు ఫోన్ ఎందుకురా నీకు? ఇంకా దాంతో నీకేం అవసరం? నేను ఇస్తాను, నేను ఇప్పిస్తాను దగ్గర ఉండి. నువ్వేం చేస్తావో తెలియదు. 2 days టైం ఇస్తున్నా. నువ్వు ఇస్తావా లేకుండా ప్రిన్సిపాల్కి వచ్చి చెప్తా. ఇప్పుడు ప్రిన్సిపాల్ చెప్పాలి ఇప్పుడు నేను ఇచ్చేస్తాను తన మనీ తనకి. ఇప్పుడు నువ్వు ప్రిన్సిపాల్ చెప్పాలా? అవసరం లేదండి. నీకు ప్రిన్సిపాల్ పేరెంట్స్ కంప్లైంట్ కూడా వేస్తాను, అన్ని చెప్పిస్తాను. ఎప్పుడు ఇస్తావు అడుగు భయ్. అవసరం లేదు. ఎన్ని రోజులు ఇస్తావు? 2 days టైం పెడుతున్నా. నువ్వు నీకు ఆప్షన్ నేనే చెప్తాను నీకు 2 days టైం. ఫోన్ ఎత్తదు భయ్. నువ్వు మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా. వా నెంబర్ ఈ నెంబర్ తిరుగుడు వాని వీని గోకినావు అనుకో నేను రాక్తాను. రక్కితే రక్తాలు కారాలి నేను. అర్థమవుతుందా? చల్ దగ్గర నీకు మర్యాద చెప్తున్నా. ఇంకా నేను 2 daysలో వెయిట్ చేస్తే ఇక్కడనే ఈయనే ఉంటాను. ఎటువంటి మా ఊరికి వెళ్ళా నేను. నీకు ఇంకోటి కూడా చెప్తాను. నువ్వు ఇట్లాంటి పాల్తు పనులు చేస్తావు అని చెప్పేసి మళ్ళీ నువ్వు రేపు ఏదైనా తిరకాస్తు పెట్టినా సరే ఆడ కెమెరా పెట్టినా అర్థమవుతుందా? అక్కడ చూడు. ఓ అమ్మా అక్కడ చూడు, ఆడ కెమెరా పెట్టినా. నేను కెమెరా పెట్టి నీ ఫేస్ కూడా చూపెడుతున్నావు. ఇక చూడు, ఫేస్ రికార్డ్తో సహా చూపెడుతున్నా. రేపు ఏదైనా నువ్వు ఏదైనా రకాలు వేసినా నాకు ఏం కాదు. మీ ప్రిన్సిపాల్ తనకు షో చూపెడతాం. ప్రొజెక్టర్ లేచి ఆడిటోరియం లేపిస్తాను. నేను ఆడిటోరియం లేపి 10 గంటల సినిమా చూపెడతాను. నేను అంతా పాల్తుకే కానీ మంచిగా ఉందా? వాళ్ళ డబ్బులు వాడికి పడేస్తాను. అసలు పడేస్తాను. నువ్వే బతి అప్పుడు నాకు అవసరం ఉంటే తీసుకున్నాను, ఇచ్చేస్తాను. సరే ఇవన్నీ నో మోర్ డిస్కషన్. ఇస్తానది ఇస్తావు అంతే పద. నువ్వు వెళ్ళి ఏ టైం కల్లా ఇస్తావు, ఎక్కడ ఇస్తావు, ఏందో చెప్పు. వాడు ఆ టైంకి నీకు ఫోన్ చేస్తాడు. అర్థమవుతుందా? ఆ టైంకి ఆయన ఫోన్ చేస్తాడు. నువ్వు ఫోన్ వచ్చి పైసలు ఇచ్చేయాలి. నువ్వు నీ కామర్షన్ నువ్వు చదువుకోవాలి. చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, నీ గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఇట్లాంటి పాల్తు పనుల మీద కాదు. అర్థమవుతుందా? ఎల్లుండి సాయంత్రం కాలం నువ్వు పైసలు ముట్టయిపోవాలి. ఎప్పటిది ఏడిస్తావు, ఎప్పుడు ఇస్తావు అనేది నువ్వు చెప్పు, ఫోన్ చేసి చెప్పానికి. అర్థమవుతుందా అంటున్నా? ఎల్లుండి ఈవినింగ్ ఇచ్చేస్తాను. ఏడిస్తావు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏముండదు. నువ్వు ఇక్కడ రమ్మని పలాంతానికి రమ్మని అక్కడికి వస్తాడు. హాస్టల్ దగ్గరికి రమ్మని చెప్పండి. మళ్ళీ హాస్టల్ కాడికి వచ్చాక అవి చేయదు. హాస్టల్ కాడికి వస్తే వాడు కింద కూర్చుంటాడు. లేడీస్ హాస్టల్ కూడా వాడు రాడు. ఏ టైంకి రావాలి హాస్టల్? చెప్పు. ఈవినింగ్ 4 o'clock రమ్మని. నీ దగ్గర పైసలు తీసుకోవడానికి లేదే నాకు. ఇక వద్దురా నాయన, నీకు దండం పెడతాను, కాలు మొక్తా. నువ్వు పోను నీకు ఒకటి చెప్తున్నాయి కదా. మనము ఇంత కెమెరా పెట్టి ఇంత చేసినా అవి మనకు భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేడీస్. అర్థమవుతుందా? రేపు ఏదైనా ప్రూఫ్ ఉన్నవి కెమెరా పెట్టినాం. ఎందుకంటే రేపు నీ మీద గిల్ల కేసు ఇస్తామే. అర్థమవుతుంది? నీకు అర్థమవుతలేదు. నువ్వు ఆమె మేజర్ కాకముందుకే నువ్వు ఇచ్చేస్తున్నావు. 17 ఏళ్ళు ఆమె చేసుకుంటావా చేసుకోవాలి. తర్వాత మీ పేరెంట్స్ని ఇంకోటి నువ్వు సిన్సియర్గా ప్రేమిస్తే ఆమె నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తే ఏది ఉన్నా సరే పెళ్ళి అయిన తర్వాత 4 గోడల మధ్య చేయాల్సిన పని అది. పెళ్ళి కాకముందుకు సృష్టికారం చేయొద్దు. ఇంకోటి చెప్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను పెళ్లి చేసుకుంటాను అందుకే అట్లా చేసినా అంటున్నావు. కానీ మైనర్ బాలికలను రేప్ చేస్తే వితౌట్ ఎంక్వైరీ నువ్వు రేప్ చేసినావా, ఎల్లుండి చేసినావా కాదు, ఆమెతో సెక్స్లో పాల్గొన్నావు అంటే నువ్వు కలిసినట్టే కదా. ఆమె నీ మీద కేసు పెట్టింది అనుకో, ఆమె ఫేస్ కనిపిస్తుంది, నీ ఫేస్ కూడా కనిపిస్తుంది. మీరు ఇట్లా పాలతు లెక్క చేస్తే నేనేమంటున్నా, ఫేస్ కనిపి పక్క పెట్టు. నీకు మంచి ఒక మాట చెప్తాను, నేను ఆ మాట విను. మైనర్ బాలికని ఎప్పుడైనా రేప్ చేసినా కానీ ఇట్లా చేసినా కానీ ఏమవుతుంది తెలుసా, వితౌట్ ఎంక్వైరీ నేను వచ్చి నువ్వు తమ్ముడు తప్పు చేసినావు అని కూడా అడిగాడు, కూసుకోపోయి చేసి పడేంటారు. ఇవాళ రేపు చట్టాలు అంత ఘోరంగా ఉన్నాయి. చట్టం ఇంకోటి ఎవరిని చుట్టం కాదు. అర్థమవుతుందా? నువ్వు గుర్తు చేసుకో, నువ్వు ఇప్పటికైనా మారు. ఇంకోటి నువ్వు చేసుకోవాలనుకుంటే, పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు మంచి అమ్మాయిని చూసుకొని చేసుకో. నీ జీవితం నీకుంటుంది, ఆమె జీవితం ఆమెకుంటుంది. అది కూడా ఇప్పుడు ఉట్లాడి ఇప్పుడు చేసుకోకు.
ఇప్పుడు చేసుకొని పోయా ఏమంటున్నావు ఒక 4 ఏళ్ళు లావు ఇప్పుడు కొట్టుకోయేది ఏం లేదుగా కొట్టుకోయేది ఏం లేదుగా 4 ఏళ్ళు లావు చేసుకున్న తర్వాత నువ్వు లైఫ్లో సెట్గా ఫస్ట్ లైఫ్లో సెట్ అయినాక పెళ్లి చేసుకుంటే వేరే ఉంటుంది. సెట్ కాకముందుకు పెళ్లి చేసుకొని నువ్వు బాధపడుకుని నీ పిల్లని బాధ పెట్టుకుంటా ఇదంతా అవసరమా? నేనేమంటే నువ్వు సెట్గా ఫస్ట్ లైఫ్లో చేసుకొని పోయాను, ఎందుకంటే నువ్వు ఇప్పట్లో కాదు నువ్వు సెట్ అయినాక చేసుకో అంటున్నా. సెట్ అయినాక ఓ 4 ఏళ్ళు లావు 4 ఏళ్ళలో 10 రూపాయలు చేతిలో పట్టుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఉరుకులాడుకు పోయి పెళ్లి చేసుకున్నావు అనుకో, తర్వాత నీ పెళ్ళం బాధపడుతుంది, నువ్వు బాధపడు, ఇదంతా ఇక వేరే అవుతుంది. పెళ్ళైన సంవత్సరం పిల్లలు పుడతారు. ఇక పిల్లలకి ఏం పోషిస్తావు, నువ్వేం పోషిస్తావు, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు నువ్వు అర్థం చేసుకొని మిస్ చేసుకో. ఎట్లయినా మాట్లాడి ఇక నీ అమౌంట్ నేను మాట్లాడేది ఏం లేదు. నువ్వు హాస్టల్ కాడికి పోయి తీసుకో. ఒకవేళ ఇవ్వకపోతే నాకు చెప్పు, మళ్ళీ ఇంకేదో ఉంటే చెప్తాం. అలా ప్రిన్సిపల్కి అయితే నేను ఇంటిమేషన్ చేస్తాను. నువ్వు కూడా ఇట్లా పాలతు పనులు చేయకు. సరే బాయ్. వ్యూవర్స్ యాక్చువల్లీ మాకు ఈ వీడియో ఈ టాస్క్ చేయాలని లేకుండే, ఈ వీడియో కెమెరా పెట్టాలని కూడా లేకుండే. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు తెలియని ఏజ్ లా మైనర్ బాలికలు కానీ మైనర్ బాలు కానీ హార్మోన్స్ ప్రభావం వల్ల లేకుంటే ఆకర్షణ వల్ల తప్పులు చేయడానికి ఆస్కారం తప్పులు చేస్తున్నమాట. కాబట్టి వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలా ఈ వీడియో మనకు పనికోసని ఉద్దేశంతో ఈ టాస్క్ ఒప్పుకున్నాము, ఇక చేయడం జరిగింది. ఎనీహౌ ఈ వీడియో వల్ల కొంచెం మైండ్ మెచ్యూరిటీ తక్కువ ఉండి ఎక్కువ కామంతో ఆలోచన చేసే పోరగాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి మారండి. ఇప్పటికైనా అట్లాంటి వాళ్ళు మారాలంటే ఇట్లాంటి వీడియోని వీలైనంత మటుకు ఎక్కువ షేర్ చేయాలి. ఎక్కువ షేర్ చేసి అట్లాంటి వాళ్ళు దాకా వీడియో పోయేటట్టు షేర్ చేస్తుండాలి. సరే, ఇక మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొట్టండి. అదేవిధంగా లైక్ డిస్లైక్ షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాపై చూపించండి. థ్యాంక్ యూ.